ఇంగ్లీష్లో మీల్స్ని రకరకాల పేర్లతో పిలుస్తుంటాం. బ్రేక్ఫాస్ట్, బ్రంచ్, లంచ్, సప్పర్, లేట్ నైట్ మీల్స్, డిన్నర్, ఫీస్ట్ అని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటాం. మార్నింగ్ ఫస్ట్ మీల్ని మనం బ్రేక్ఫాస్ట్ అంటాం. తెలుగులో అల్పాహారం అంటాం. బ్రేక్ఫాస్ట్ అని ఎందుకు అంటామో తెలుసా? రాత్రి 8 లేదా 9 గంటలకి భోజనం చేసేస్తాం. ఆ తర్వాత రాత్రంతా ఇంకేమీ తినం, అంటే రాత్రంతా ఫాస్టింగ్ చేస్తాం. నెక్స్ట్ డే మార్నింగ్ 8 లేదా 9 గంటలకి ఇడ్లీ అనో, పూరి అనో, దోశ అనో ఆహారం తీసుకొని ఫాస్ట్ బ్రేక్ చేస్తాం. ఆ ఆహారాన్ని మనము బ్రేక్ఫాస్ట్ అంటాం. లంచ్, మధ్యాహ్న సమయంలో చేసే మెయిన్ మీల్ని లంచ్ అంటాం. మెయిన్ మీల్ అంటే అన్నము, కూర, పప్పు, చారు, పెరుగు వంటి వాటితో ఉన్న ఆ భోజనాన్ని మనం మెయిన్ మీల్ అంటాం. అలాగే సాయంత్రం 8 లేదా 9 గంటల లోపు చేసేసే మెయిన్ మీల్ని సప్పర్ అంటాం. 9 గంటల తర్వాత చేసే భోజనాన్ని లేట్ నైట్ మీల్స్ అంటాం. డిన్నర్, డిన్నర్ అంటే మెయిన్ మీల్ ఆఫ్ ద డే, అంటే మధ్యాహ్న సమయంలో చేసే భోజనాన్ని, సాయంత్రం సమయంలో చేసే భోజనాన్ని డిన్నర్ అని అంటాం. అంటే లంచ్ని, సప్పర్ని డిన్నర్ అని పిలుస్తుంటాం. బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్య తీసుకునే ఆహారాన్ని మనం బ్రంచ్ అంటాం. ఫీస్ట్, ఫీస్ట్ అంటే విందు భోజనము అని. పెళ్ళిళ్ళలో లేదా ఏదైనా పెద్ద పెద్ద కార్యక్రమాలలో భారీగా ఏర్పాటు చేసే భోజన కార్యక్రమాన్ని మనం ఫీస్ట్ అంటాం. నౌ ఐ క్వశ్చన్ టు యూ, వాట్ ఈస్ ఫ్యూనరల్ ఫీస్ట్?